ఏం తాత పండగ అయిపోయినాక ఈ పువ్వు దగ్గరికి వచ్చినావు, బతుకమ్మ పువ్వు దగ్గరికి? పువ్వు కాదురా, ఈ ఆకును దీని ఈ కాండ ఈ తోలు దీన్ని తీసుకపోవాలి తోడుక. ఏం చేసుకుంటావు తాత? ఒక ఆయనకు ఆ పిల్ల గుత్తిల బెనికి బొక్క బయటికి వెళ్ళింది. వామ్మో! ఎముకలు ఇరిగితే కట్లు కడతారు. ఇది కట్లు కడితే మళ్ళా సరి చేసి కట్లు కడితే ఎముక అతుకుతుంది. అవునా? తంగేడు చెట్టు అంత పని చేస్తా తాత? ఏందనుకుంటాను, తంగేడు చెట్టు మా దండి పవర్ది కాదు ఇది. ఇదా? ఇప్పుడు ఇగో అది మన పెదవులు గిట్ట పూస్తాయి చూడు. పెదవులు పూసిన వాళ్ళు రోజుకు ఇగో ఈ తంగేడు పుల్ల రోజొక్కటి తోముకోవాలి. పళ్ళు తోముకోవాలా? ఒక నెల రోజుల దాకా తోముకుంటే పెదవులు పూసిన పెదవులు మళ్ళా మంచిగా అవుతాయి. అంటే ఇట్లా కురుపులు అవుతాయి కదా పెదవుల మీద? పెదవులు పూసినట్టు. ఆ పూసినట్టు కాకుండా ఇగో ఈ పండ్ల పూలు వేసుకోవాలి. తంగేడు పండ్ల పూలు వేసుకుంటే బందోబస్తుగా కంట్రోల్ చేస్తుంది ఆ పూతలను. పువ్వులు మంచిగా పూసినాయి కదా తాత? ఏ పువ్వు కాదురా, ఇది మునుపు జమాన కింద ఉండే తంగేడు పువ్వు. అంతేనా? మేము పోరగాన్లప్పుడు పువ్వు కాదు గిట్లా చూస్తే మీద చెట్ల మీద బంగారం చల్లినట్టు అక్కడ చూడెట్లున్నది ఒక గది. అరే అవును తాత, నేను చూస్తలేను అసలు. అంతా ఒక అట్లా కనబడేదిరా. అదే అదే మొత్తం జంగల్ మీద ఏడ చూసినా ఒక గట్లు ఉండేది మేము పొరగాళ్ళప్పుడు. అవునవును తాత. ఎట్లా పోయి రాంగా ఇక మనిషికి ఒక గిన్నె తెరుచుకొని మాకు ఇష్టమైన పువ్వు ఇరుచుకొని వచ్చేది. ఏది బతుకమ్మ పండుగ అప్పుడా? బతుకమ్మ పండుగ అప్పుడు. మీరు పువ్వు కొనకపోయే తాత? మాకు అప్పుడు పువ్వు కొనుడాట. మరి పువ్వు కొను లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు అది పాటలు మనుషులు వాడుకునుడే. మీరా? నడి వయసు ముసలోళ్ళు పాట పాడితే కొద్దిగా ముసలోళ్ళ పక్క కూర్చుంటే నిద్ర వచ్చేది. అట్లాంటి పాటలు పాడేది. నిద్రవేన మనిషి లేచి కూర్చుండేది. అట్లాంటి ఉయ్యాల పాటలు పాడేది. ఇక మేము పోరగాల్లో ఇక గొట్టాలు పట్టుకొని ఆడుకునేది. ఏం గొట్టాలి తాత? అవి మన పాపిడికాయలు అని ఉంటాయి. పాపిడికాయలు ఇట్లా ఇంత ఉంటాయి చిన్నగా, మన బఠానీలంతా. అవి పెట్టి అడ్లోని దగ్గర పోయి ఒక గొట్టం చేయించుకునేది. ఆ గొట్టంతో ఇక ఆడుకుంటా మేము తిరిగేది. అవునా? ఇప్పుడు 6 గంటలకు బతుకమ్మలు పట్టుకొని వచ్చి ఆడ కూర్చుండి చుట్టూ డెక్కులు పెట్టుకొని ఆ గంట సేపు చూస్తారు. అప్పుడు మేము పొరగాలప్పుడు 3 గంటలకు బతుకమ్మలు ఎత్తుకపోయి చెరువు కాడ పెట్టుకునేది. చెరువు కాడ పెట్టుకొని ఆట ఆడితే 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. అప్పుడు 10 గంటలు 5 గంటలు లేదు. ఎంత అయింది సాకల చుక్క కూకిందా అంటే కూకింది. ఆ సాకల చుక్క కూకేదాకా ఆడేది. అవునా? సాకల చుక్క కూకితే ఆ సాకలోళ్ళు ఇల్లు చేరేది. ఆ బతుకమ్మలోళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేది బతుకమ్మలు చెర్రేసి. అవునా? ఎంత మంచిగా వేసేది. వంట పోయి నీళ్ళ మీద ఇడితే సిబ్బులతోటి ఇక మంచిగా వేలాడేది. తెల్లారి దాకా దీపాలు వెలిగేది. అవునా? అప్పుడు ఈ అగరబత్తీలు గవి లేవురా. మరి మన ఇది చిన్న మట్టి దీపం, మట్టి గురిగి అందులో నూనె పోసి ఇక అత్తులు పెట్టి పెడితే తెల్లారి దాకా చెర్రె వెలిగేది. అవునా? అప్పుడు అంత సంతోషం అనిపించేది. మీరు ఎంత వేర్చే తాత బతుకమ్మ? ఎంత పెద్దగా చేసేది? మేము మంచిగా ఇగో ఇంతెత్తు చేసేదిరా. ఇంతెత్తు చేసేది పెద్దగా తెలుపు సిబ్బులు. ఇప్పుడు మీరు వేర్చేటి ఏమున్నాయి? అంత అదొకటి పువ్వు, ఇక తేకు పువ్వు, ఆయన్ని ఇక పెట్టరాని సీతజడ పువ్వులు అవన్నీ బతుకమ్మకు వేసేటియా? అసలు బతుకమ్మది తంగేడు పువ్వు. అవునవును తాత. నేను తంగేడు పువ్వు ఇగో ఇది బతుకమ్మ, ఇది వేరవాలే. ఇక ఆయన వేసి ఇంతెత్తు చేసి కొచ్చగా చేసి ఇక నా బతుకమ్మ పెద్దగా ఉన్నదవ్వా, నా బతుకమ్మ పెద్దగా ఉన్నదక్క, అయ్యో నాది పెద్దది, మన వాళ్ళకంటే మనం పెద్దగా వేరవాలే అని ఒకరికొకరు లొల్లి పెట్టుకుంటా బతుకమ్మ వేసుకుంటారు. అప్పుడు బతుకమ్మ లేదు, కత్తిరిచ్చేది లేదు, కలర్ లేదు, ఏది లేదు. ఇది అందమైన పువ్వుని, ఈ పువ్వును గింత దొడ్డుతోటి గింతెత్తి వేర్చేది. పేర్చి ఇక పట్టుకొని పోయేది. మేర్పు బంగారం ఎత్తుకపోతాను అనుకునేది నెత్తి మీద. అట్లా కనబడేది బతుకమ్మ. అంత అందంగా కనబడేది. ఇప్పుడు ఏమున్నదిరా, ఆడికి వచ్చి ఇట్లా వెనక చేతులు పెట్టుకొని ఇక ఆడ కూర్చుండి కోసేపు ఇక పోరగాన్లు అట్లా ఇట్లా ఎగిరి ఇక వీళ్ళు ఎప్పుడో ఇట్లా కొడతారు, అట్లా ఆడ కూర్చుంటారు. ఓ అక్క నీ సీర పాటి మంచిగా ఉన్నది, ఓ అక్క నీ సీర నీ జాకెట్ ఎంత దానికి? నాది 3500 అక్క. ఆ సీరకి ఎంత అక్క? 10,000. మరి 10,000 మనిషి ఒక్క పాట వాడు లేదు.
అవును. ఎందుకు వాళ్ళు అంత షోకేజ్ చేసుకొని ఎందుకు అచ్చుడు ఆడికి? అవును. అడిగే డెక్కుల పాటలు వినటానికి రోజు ఇంట్లో వింటలేరా టీవీలల్లా? పెద్ద పెద్ద సీరియల్ కట్టుకొని నగలు పెట్టుకొని 5-6 తులాల బంగారం వేసుకొని ఇవి అన్ని వేసుకొని ఆడికి పోయి బతుకమ్మ కాడ ఒక్క పాట పాడితేంది? అవునవును. అప్పుడు మీ అవ్వ అమల మీద మీ తాత అమల మీద ఒక్కల పాట అన్నా గుర్తు లేదా? ఒక్కలకు ఏముంటది గుర్తిగా?